న్యూబార్న్స్లో కామన్గా తీసుకొస్తుంటారు ఓపీడీకి, గుక్కబట్టి ఏడుస్తుంది సార్ బేబీ, అసలు ఏం చేసినా కామ్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉందని. సో బేబీ అంత ఏడుస్తుందంటే బేబీ ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూసుకోండి, అంటే కామన్ థింగ్స్ ఏముంటాయంటే బేబీ ఏడుస్తుంది, షీ మైట్ బి హంగ్రీ, ఒకసారి బేబీ ఆకలి ఉందో లేదో చూడండి. లేదంటే వన్స్ బేబీకి మీరు ఎప్పుడైతే ఫీడింగ్ ఇస్తారో పొట్టలో గాలంతా నిండిపోయి అది కోలికి పెయిన్ లా కాజ్ చేయొచ్చు. సో బేబీని మీదేసుకొని నీట్గా బర్పింగ్ చేయండి, త్రేన్కి వచ్చేదాకా 15-20 మినిట్స్ బర్ప్ చేయండి. ఇదొక రీజన్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు బేబీ యూరిన్ మోషన్ పాస్ చేసి ఉంటుంది, మనం చూసుకొని ఉండం అనమాట, అదంతా బాగా యాసిడ్ వల్ల ఇరిటేషన్ లాగా ఉంటుంది బేబీకి. సో ఇదొక కారణం వల్ల బేబీ కొంచెం ఎక్కువగా ఏడుస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే రీజన్ ఏమి ఉండదండి, బేబీకి ఆల్ బేబీ నీడ్స్ ఇస్ మదర్ హక్ చేసుకొని మదర్స్ టచ్ కావాలి. సో బేబీ నీట్గా కడ్డలు చేసుకొని అటు ఇటు తిరుగుతా లుల్లాబీస్ పాడుతూ ఉండండి. సో ఇవన్నీ మోస్ట్ కామన్ రీజన్స్. మనం ఇంత చేసినా బేబీ అసలు ఏడు పాపట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తుందంటే మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, రీజన్ ఏమై ఉంటుంది అనేది చూస్తారు.